తర్వాత ఏమో ఇంట్లో ప్రేమని క్యారెక్టర్ కూడా డామినేటింగ్ గా ఉంటది. సో అందుకనే టైటిల్ కూడా ఫ్యామిలీ మ్యాన్ పెట్టారు. సో ఒక రకంగా అలాగా ఉందన్నమాట కథ కూడా. సో దీంట్లో ఏంటంటే యాక్షన్ ఉంది, ఆ తర్వాత రొమాన్స్ ఉంది, కామెడీ ఉంది, మాస్ మసాలా కూడా బాగుంది. అందుకనే వెంకటేష్ క్యారెక్టర్ కూడా బాగా మాస్ మసాలాగా దించారు. ఆ డైలాగ్ కూడా మనం ట్రైలర్ లో కూడా చూడొచ్చు. నువ్వేంటి ఫ్యామిలీ మ్యాన్ లాగా ఉన్నావు, కానీ నువ్వు వచ్చిన ఎంట్రీ ఏమో మాస్ గా ఉందంటే నువ్వేంటి మాస్గా ఉన్నావు, నువ్వేం ఫ్యామిలీగా చేయట్లేదు అని వెంకటేష్ అడగడం. అలాగే వాళ్ళ పార్టీ సాంగ్ కూడా చాలా బాగా వచ్చింది. అంటే దీంట్లో అంతకు ముందు వెంకటేష్ రాకముందు వరకు ఉన్న లుక్ వేరు, వెంకటేష్ వచ్చినాక లుక్ వేరు. వెంకటేష్కి ఏంటంటే ఒక వైడ్ అపీల్ ఉంది, ముఖ్యంగా ఫ్యామిలీస్ లో వైడ్ అపీల్ ఉంది. రెండో పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది ఎప్పుడైనా వెంకటేష్ కి. సో అది బాగా యాడ్ అయింది ఈ సినిమాలో. అంటే దాని కొంతమంది విమర్శించాడు కూడా, అంటే చిరంజీవి ఎవరో ఒకరిని హీరోని పెట్టుకోకపోతే సోలోగా చేయలేడా, భయం ఉందా అని. ఎందుకంటే గతంలో కూడా రవితేజని తీసుకోవడం, శ్రీకాంత్ పెట్టుకోవడం, ఇలాగ ఎవరో ఒకరిని పెట్టుకోకపోతే అర్థమైంది. కాకపోతే ఏంటంటే చిరంజీవికి అలా కంపెనీ ఉంటే బాగుంటది అనేది ఆయన అనుకుంటున్నాడు. సో ఏదేమైనా ఇది చిరంజీవి ఐడియా అని అనిల్ కూడా చెప్పాడు. అసలు ఆ క్యారెక్టర్ లేదు నేను రాసుకున్న స్క్రిప్ట్ లో, చిరంజీవి సలహా ఇవ్వడం వల్లే నేను వెంకటేష్ని పెట్టానని. సో అది అంటే ఏ కారణం వల్ల పెట్టినా అదైతే యాడ్ అవుతుంది సినిమాకి. అట్లాగే ఇప్పటి వరకు ప్రమోషన్లకి రాని నయనతార కూడా అనిల్ పట్టుకోగలిగాడు, ప్రమోషన్ యాక్టివిటీ చేయగలిగాడు. సో ఆ రకంగా దీనికి మెల్లమెల్లగా దీనికి బడ్జెట్ క్రియేట్ అయింది. అయితే ఇప్పుడు చాలా మంది చెప్పేది ఏంటంటే ఈ రోజు నైటే రిలీజ్ అవుతుంది రాజాసాబు. సో అది దీనికి కాంపిటీషన్ కదా అని చాలా మంది అంటారు. కానీ చిరంజీవి సినిమా అనేది పాన్ ఇండియా సినిమా కాదు, ఓన్లీ తెలుగు సినిమా. దానికి తగినట్టే బడ్జెట్ కూడా పెట్టారు. రెండోది ఇది క్లియర్ గా అడ్రస్ చేసేది ఫ్యామిలీ ఆడియన్స్ ని, మాస్ ని. అంటే చిరంజీవి ఫ్యాన్స్, ఫ్యామిలీ ఆడియన్స్ ఈ రెండే కాబట్టి అది ఉన్నా కూడా, అంటే సంక్రాంతి లాంటి ఫెస్టివల్ వచ్చినప్పుడు 2 సినిమాలు కూడా చూస్తారు, 2-3 కూడా చూస్తారు జనం. ఒకటే ఎంచుకొని అదొకటే చూద్దాం అనుకోరు. రాజాసాబ్ చూసేవాళ్ళు దీన్ని చూస్తారు, దీన్ని చూసిన వాళ్ళు రాజాసాబ్ చూస్తారు. సో ఇందులో రాజాసాబ్ గాని పెద్ద హిట్ అని టాక్ వచ్చేస్తే చిరంజీవి కొంత ఇబ్బందిగా ఉండొచ్చు, ముఖ్యంగా థియేటర్లు దొరకడం అవి అట్లాంటి ఇబ్బంది ఉంటుంది. రాజాసాబ్ కొద్దిగా మిక్స్డ్ టాక్ వస్తుంది, ఎందుకంటే 3 రోజులు గ్యాప్ ఉంది కాబట్టి. చిరంజీవి సినిమాకి మంచి ఓపెనింగ్స్ బాగా వచ్చే అవకాశం ఉంది. కాకపోతే సేఫ్, ఆయన చిరంజీవి గారు అన్నట్టు ముందే హిట్ అయిపోయింది కాబట్టి అని అనుకోవడం అంటే అర్థం ఏంటంటే ఆల్రెడీ పెట్టిన డబ్బులు రికవర్ వచ్చేసాయి. అట్లాగే ఇది ఓటీటీకి కూడా మంచి సినిమాని, ఓటీటీకి కానీ రేపు శాటిలైట్ టెలివిజన్ కానీ ఇది మంచి సినిమాగా ఉంటది. కాబట్టి రిస్క్ ఉండేది ప్రభాస్ సినిమాకే, ఎందుకంటే అది బడ్జెట్ ఎక్కువ ఉంది, 450 కోట్లు ఉంది. అది పాన్ ఇండియా సినిమాకి రావాల్సిన బడ్జెట్ రాలేదు. అట్లాగే నార్త్ అమెరికాలో కూడా జననాయకంతో కంపేర్ చేస్తే ఇది చాలా తక్కువ అడ్వాన్స్ బుకింగ్ ఉంది. కాబట్టి ఏ రకంగా చూసినా చిరంజీవి సినిమా సేఫ్ సినిమా అని చెప్పొచ్చు, మినిమం గ్యారంటీ సినిమా అని కూడా చెప్పొచ్చు. అంటే ఇప్పుడు ఎప్పుడైనా యాక్షన్, ఫ్యామిలీ, కామెడీ మిక్స్ చేస్తే మినిమం గ్యారంటీ ఉంటది. అంటే అది బ్యాడ్ అనే టాక్ రాకపోవచ్చు, ఒకవేళ ఏమన్నా వస్తే యావరేజ్, అబౌవ్ యావరేజ్ రావచ్చు, కానీ అది చెత్తగా ఉంది అనే టాక్ అయితే రాకపోవచ్చు. అందులో అనిల్ రావిపూడి సినిమాలు అన్ని కూడా ఇప్పటి వరకు ఆయన మ్యాక్సిమం హిట్లే ఉన్నాయి. అతను ఒక రకమైన ఆయన మార్క్ కామెడీ, అంటే జబర్దస్త్ కైండ్ ఆఫ్ కామెడీని బిగ్ స్క్రీన్ మీద తీసుకురావడం, దాన్ని కొంత సొఫిస్టికేట్ చేసి ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చే విధంగా చేయడం అన్న యాంగిల్ ఉంది. అట్లాగే మెన్ అండ్ ఉమెన్ మధ్య ఎప్పుడైనా కూడా ఒక ఛాలెంజింగ్ గా ఉండడం, ఈ యాంగిల్లో బాగుంటుంది. చిరంజీవి ఇట్లాంటి క్యారెక్టర్లు గతంలో కూడా చేశాడు, అంటే అమ్మాయిలకి సరెండర్ అయిపోతున్న కైండ్. ఇది రజనీకాంత్ కూడా ఉంది ఈ లక్షణం. ఆయన అవసరమైనప్పుడు వేలు ఎత్తి సైలెంట్ చేయగలడు, అవసరం లేనప్పుడు దండం పెట్టగలడు, ఇవన్నీ ఉంటది. ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ చిరంజీవిని కూడా తీసుకున్నట్టు తెలుస్తుంది. అంటే శత్రువుల దగ్గరేమో అరవేరు భయంకరుడు, ఫైట్లు అవన్నీ, అది కూడా ఒక రకం స్టైలైజ్డ్ గానే చేశారు, మాస్ గా చేయలేదు. అంటే ఒక బాలకృష్ణ ఇలాగా కాకుండా ఇవన్నీ కూడా ఫైట్ల దగ్గర నుంచి, రొమాన్స్ దగ్గర నుంచి, కామెడీ దగ్గర నుంచి అన్ని కూడా ఒక స్టైలైజ్డ్ గా చేసినట్టుగా కనబడుతుంది. అంటే చిరంజీవి స్వాగ్ అంటారు కదా, అలా దాన్ని బాగా తీసుకొచ్చారు. వింటేజ్ చిరంజీవి
దీంట్లో మనకు కనిపిస్తున్నాడు అనేది సెన్సార్ రివ్యూ. ఉమ్. సో సెన్సార్ రివ్యూ ప్రకారం ఖచ్చితంగా ఇది మంచి హిట్ అవుతుంది. సంక్రాంతి, నిజమైన సంక్రాంతి సినిమా చిరంజీవిదే అవుతుంది అనేది ఒక్క మాటలో చెప్పాలంటే సెన్సార్ రివ్యూ అనుకోవచ్చు.